అంబేద్కర్ అంశంపై బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. అంబేద్కర్ను ఓన్ చేసుకునేందుకు రెండు పార్టీల్లోనూ అందరూ కూడా పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు సంధించుకుంటున్నారు. నిన్న సార్ బాజీ గారు నిన్న కిషన్ రెడ్డి గారు ఇటు విజయవాడ రావడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక మేధావుల సదస్సులో మరోసారి అంబేద్కర్ గారి పట్ల కాంగ్రెస్కు ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇదేం మొదటిసారి కాదు. గత 4 నెలల క్రితం పార్లమెంట్ సాక్షిగా సంవిధాన్ గురించి జరిగినటువంటి డిస్కషన్లో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో చూసాం. కానీ తర్వాత అది సద్దుమణిగిపోయింది. ఆయనేమో సారీ కూడా చెప్పమన్నారు, కానీ ఆయన చెప్పలేదు. చెప్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి ఈ మధ్యకాలంలో. లేదంటే కొన్నాళ్ళుగా అంబేద్కర్ 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 అంటాం. అన్నిసార్లు ఆ రకంగా ఆ మాటని ప్రస్తావిస్తే ఒక 7 తరాల పాటు మోక్షం ప్రాప్తిస్తుంది, దేవుడి కరుణ కటాక్షాలు లభిస్తాయి అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో మాట్లాడింది ఎంత రచ్చలేపిందో చూసాం. దానికి కౌంటర్గా ఆ రోజు నుంచి కూడా అసలు కాంగ్రెస్ అంబేద్కర్కి ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి గత చరిత్ర అంతా తవ్వుకొస్తున్నారు. ఆయన్ని అవమానపరిచిందని చెప్పేసి, ఆయన పోటీ చేస్తుంటే ఆయన్ని ఓడించిందని చెప్పేసి 2 సార్లు, అలాగే ఆయనకి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణమైందని చెప్పేసి రకరకాలుగా, అలాగే ఆయనకి విగ్రహాలు పెట్టించలేదని చెప్పేసి పార్లమెంట్లో. సో ఏం చెప్తారు సార్? మీరంతా మాటల వరకేనంట, మీ అంబేద్కర్ గారి మీద ప్రేమ అంతా కూడా నాలిక మీదే అనేటటువంటి బీజేపీ లేటెస్ట్గా కిషన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ దేశంలో అంబేద్కర్ గారి పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో, ఎవరికి నిజమైన ప్రేమాభిమానాలు ఉన్నాయో, ఎవరు అంబేద్కర్ని ఒక దైవ స్వరూపంగా కొలుస్తారో ఈ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. కిషన్ రెడ్డి గారు ముందు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, పార్లమెంటులో అమిత్ షా గారు ఆ రకంగా ఆయన ఎద్దేవా చేయటాన్ని సమర్థిస్తారా? దాని పట్ల అది చెప్పాలి క్లియర్గా. వాళ్ళ వైఖరి అదేనా? బీజేపీ వైఖరి అదేనా? ఎస్, కాంగ్రెస్ పార్టీ దేవుడుగానే కొలుస్తుంది, అందుకనే అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నాం. ఆయన దేవుడే. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన అణగారిన వర్గాలకి, దళితులకి, పేదలకి పెన్నిది, దైవ స్వరూపం, ఖచ్చితంగా దేవుడే. కాబట్టే అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నాం. దానికి ఆయన ఎద్దేవా చేయాల్సిన పని లేదు. పైపెచ్చు దొంగ నాటకాలు ఆడుతూ అంబేద్కర్ పట్ల ఎంతో అభిమానం ఉన్నట్టు నటిస్తారు. నిజంగా ఆయన ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఆ రోజుల్లో పాత రోజుల్లో కనుక మనం చూస్తే గనక ఏనాడన్నా కానీ అంబేద్కర్ని సమర్థించారా? ఆర్ఎస్ఎస్ కానీ జనసంఘ కానివ్వండి సమర్థించారా? లేదు కదా. కనీసం ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్లో అమిత్ షా క్షమాపణలు చెప్పాడా దేశానికి? అంబేద్కర్ అభిమానులకు కానీ, దేశానికి కానీ, దేశ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్కి ఆ రకంగా ఆయన నోరు జారి మాట్లాడిన తర్వాత క్షమాపణలు చెప్పాడా? చెప్పలేదు కదా. క్షమించమని అడిగాడా? ఆ చిత్తశుద్ధి కానీ, ఆ సహృదయత కానీ లేదు వీళ్ళకి. అసలు వీళ్ళ మనసుల్లోనే అంబేద్కర్ భావజాలం కానీ, అంబేద్కర్ అన్నా, దళితులన్నా విషం, వ్యతిరేకత. ఎందుకండి కాంగ్రెస్ పార్టీ మొదటి క్యాబినెట్ లో న్యాయశాఖ మంత్రికి ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఎందుకు ఇచ్చారు? అంబేద్కర్ ఆ రోజుల్లో రాజకీయాలు వేరు, ఇవాళ రాజకీయాలు వేరు. ఇవాళంతా లోపల విషాన్ని పెట్టుకొని పైకి నటించే రాజకీయాలు. ఆ రోజుల్లో సిద్ధాంతపరమైన రాజకీయాలు. నాకు పెద్దగా ఐడియా లేదు మరి. అంతటి హోదా ఇచ్చినటువంటి మరి ఆ అంబేద్కర్ గారే పార్టీని కూడా వదిలి విడిగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే లేబర్ పార్టీని ఆయన ఏర్పాటు చేసుకున్నారు 1936లో. ఆ పార్టీ ద్వారానే దళితుల విమోచన, అంటరానితనం కోసం పోరాటం చేశారు. అప్పట్లో నాట్ ఓన్లీ గాంధీ గారిని సైతం, నెహ్రూ గారిని సైతం, పటేల్ గారిని సైతం ఆయన అభిప్రాయాలు విభేదించేవారు. నేను చదివి చెప్తున్నాను. ఆ రోజుల్లో రాజకీయాలు వేరు, సైద్ధాంతికపరమైన విభేదాలు ఉండేవి, శత్రుత్వాలు ఉండేవి కావు. అభిప్రాయాలు నచ్చకపోతే విభేదించేవాళ్ళు. బాహాటంగానే విభేదించాడు ఆయన అంబేద్కర్ గారు. నెహ్రూ గారి పట్ల విభేదించేవారు, గాంధీ గారి పట్ల, ఈ జాతిపిత మహాత్మా గాంధీ పట్ల విభేదించాడు. పటేల్ పట్ల, ఏదైతే జాతి నిర్మాణానికి కృషి చేసిన పటేల్ గారి పట్ల, ఆయన పట్ల కూడా విభేదించారు.
ఆయన స్వతంత్రంగా వ్యవహరించారు అంబేద్కర్ గారు. ఆ క్రమంలో బాజీ గారు పార్టీలు వేరైనా సిద్ధాంతపరంగా విభేదించినా గౌరవం ఉండేది ఒకరి పట్ల ఒకరికి, అంతేగాని ఇప్పట్లాగా శత్రుత్వం ఉండేది కాదని మీ భావన కదా. మరి అలాంటప్పుడు నిజంగానే బీజేపీ స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతుంది, ఇన్ని సంవత్సరాల కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు మీకు కాంగ్రెస్ పార్టీకి? సరే, అది కాంగ్రెస్ ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయారు అనేది అది నేను ఇక్కడ కూర్చొని నా స్థాయిలో నేను చెప్పలేని అంశం. అది ఎందుకు జరిగింది, ఎందుకు ఇవ్వలేకపోయారు. కానీ ఈవేళ వీళ్ళు భారతరత్న ఎవరు ఇచ్చారు? బీజేపీ వాళ్ళు ఇచ్చారండి. భారతరత్న ఇచ్చింది ఎవరు? జనతాదళ పార్టీలో ఇచ్చారు. 90లో ఇచ్చింది బీజేపీ కాదు. 90లో బీజేపీ అధికారంలో లేదు. 90లో ఇచ్చింది ఎవరండి భారతరత్న? జనతా ప్రభుత్వం ఇచ్చింది. జనతా ప్రభుత్వం ఇచ్చింది. అదే నేను చెప్తున్నాను. మీరు ఇవ్వలా, బీజేపీ ఇవ్వలా. ఈ రోజు పరిపాలిస్తున్న బీజేపీ ఇవ్వలా. నేను అదే అడుగుతున్నాను. అప్పుడు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదనే దానికి నా దగ్గర సమాధానం లేదు. ఆ కారణాలు వేరు, నేను చెప్పలేను దానికి ఎందుకు ఇవ్వలేదని. కానీ ఆద్యంతాంతం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ భావజాలానికి, అంబేద్కర్ గారి పట్ల గౌరవభావంతో, అభిమానంతో, ప్రేమాభిమానాలు పంచుతానే ఉంది. ఎక్కడ అంబేద్కర్ గారిని ఎక్కడ తోలునాడలా మీరు చూపించండి ఒక ఇన్సిడెంట్. అంబేద్కర్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేశారా, చేయలేదా? రాజ్యసభకి నామినేట్ చేసింది రాజ్యసభ కాదండి, తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అంబేద్కర్ ని పూజిస్తుంది అంటే ఎవరు నమ్మరు. చెవులో ఎవరు పూలు పెట్టుకున్నారు కూడా నమ్మరు. భారతదేశం నుంచి దళితులందరూ ఉత్తరాలు రాస్తే అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు, అంతే తప్ప కాంగ్రెస్ ఎక్కడండి? అసలు ఎవరైనా ఆ రకంగా పార్లమెంట్ లో మాట్లాడతారా చెప్పండి? కనీసం హీనంగా ఒక అంబేద్కర్ గారిని కానీ, ఒక పివి నరసింహారావుని కానీ కనీసం వాళ్ళు చనిపోతే పార్లమెంట్ లో మీరు సమర్థిస్తారా? ప్రాణ సంస్కారాలు కూడా చేయని గొప్ప పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ పట్ల మీకు ప్రేమ ఉంటే ఎందుకు క్షమాపణ చెప్పలా? అమిత్ షా ఎందుకు క్షమాపణ చెప్పలా? దేశానికి ఎందుకు చెప్పలేదు? మీకు లేదా? అది మీ హృదయాల్లో అంబేద్కర్ అంటే విషం, ఒక రకమైన భావం, ద్వేషం. కాబట్టి మీరు క్షమాపణ చెప్పలా. నిజంగా పెద్ద మనిషి ఉంటే, పెద్ద మనసు ఉంటే సురేష్ గారు వీళ్ళు పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడిన తర్వాతే కాంగ్రెస్ లో అంబేద్కర్ పట్ల గౌరవించలేదు, అవమానించింది అనే ఒక స్టోరీ లైన్ బయటికి తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పుని దేశం మర్చిపోయేటట్టు చేయడం కోసం వీళ్ళ కుహానా సోషల్ మీడియాలో కుహానా ప్రచారం చేసుకుంటూ ఈ రకంగా చేస్తున్నారు తప్ప వేరేది కాదు. మీరు ఇదే వాదన డ్యామేజ్ కంట్రోల్ సార్, డ్యామేజ్ కంట్రోల్ టాక్టిక్స్. మేము మంచి చేశామా లేదా పక్కన డ్యామేజ్ కంట్రోల్ టాక్టిక్స్. నార్త్ బొంబాయిలో 1952లో ఆయన దగ్గర పనిచేసే తీసుకుపోయి ఆయన మీద పోటీకి పెట్టి ఆయన్ని ఓడించారా లేదా? ఆయన మీద మరీ ముఖ్యంగా ఆ ఎన్నికలలో అంబేద్కర్ గారు 14,000 ఓట్ల మెజార్టీతో అయితే 73,000 ఓట్లని మీరు ఓట్ల లిస్టు నుంచి తొలగించారు. అంబేద్కర్ పట్ల అంబేద్కర్ ఓడించాలనే దాంతో మనకి ఎక్కువ సమయం లేదు. మేమే లాయల్టీ అంటే ఎట్లా? ఓకే విఠల్ గారు, మనకి ఎక్కువ సమయం లేదు. కానీ ఒకటి మాత్రం కళ్ళకు కనపడింది ఏంటయ్యా అంటే, ఈ తరానికి గత 4 నెలల క్రితం అమిత్ షా గారు ఆ రకంగా పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత గొప్ప ఆలోచన ఉంది అంబేద్కర్ గారి పట్ల అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, ఏంటది అంబేద్కర్ నామ స్మరణ గనక
చేయటం ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇదే నామస్మరణ కనుక భగవంతుడిని చేస్తే 7 తరాలకు సరిపడా పుణ్యం దక్కేది, దేవుడి యొక్క మోక్షం కలిగేది అన్న మాటలో ఎంత వ్యంగ్యం ఉందో ఈ దేశంలో ప్రతి ఒక్కరూ చూశారు. కానీ మీరు చెప్తున్నటువంటి అంబేద్కర్ ని ఓడించారు, అంబేద్కర్ ని అవమానించారు, అంబేద్కర్ గారు రాజీనామా చేశారు, ఇవన్నీ ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం అయినా కూడా నేనేం కాదంటలా. కానీ ఆయన చెప్పినట్టు సిద్ధాంతపరమైన వైరుధ్యాలున్నా కానీ ఒకళ్ళొకళ్ళు గౌరవించుకునే సంస్కృతి మనమన్నటి వరకు ఉండేది. ఇప్పుడంటే లేదులేండి, గత 20-30 సంవత్సరాలు. కాబట్టి కళ్ళ ముందు కనపడింది అమిత్ షా గారు మాట్లాడింది, ఆయన వెనక్కి తీసుకోలేదు. మీ అమిత్ షా గారి కూడా ఏం చెప్పారు? అమిత్ షా గారి కూడా ఏం చెప్పలా. మీరు అంబేద్కర్ అని మీరు ఇక్కడ ఇప్పుడు చెబుతున్నారు తప్ప, ఆయన బతికున్న కాలంలో ఆయన్ని ఎన్ని రకాల క్షోభ పెట్టారో అన్నారే తప్ప ఆయన ఏం తప్పు మాట్లాడలా. ఆయన ఏమన్నారే అంటే ఆయన బతికున్నంత కాలం ఆయన ఇబ్బందులు పాలు చేసి ఆయన ఇబ్బంది పెట్టి కనీసం పార్లమెంట్ లోకి ఆయన రానికుండా ఉండటం కోసం మీరు చేసిన ప్రయత్నాలు అన్ని చేసి ఇవాళ వచ్చి అంబేద్కర్ మావాడు అని మీరు చెప్పుకోవటం తప్పన్నారు. అంతే తప్ప లేకపోతే అంబేద్కర్ మేమేదో చేశామని విఠల్ గారు ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణం అలాగే వ్యవస్థల పనితీరు వారి అభిప్రాయాలు కూడా రకరకాల సందర్భాల్లో కనబడుతుంది. గాంధీజీ సావర్కర్ ఒకే రకమైన దేశభక్తులు అనే రకమైనటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో ఇక అంతకన్నా ఎక్కువ ఆశిస్తాం చెప్పండి. అదే విధంగా మీరు కోర్టులు కూడా విఠల్ గారు ఒక్క నిమిషం విఠల్ గారు విఠల్ గారి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందంటే దేశభక్తులంతా ఒకటే, దేశభక్తులందరూ ఒకే స్థాయి అని చెప్పేసి న్యాయస్థానాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్న సందర్భాల్లో చూస్తున్నాము. అదే 2 రోజుల క్రితమే కదా సార్ న్యాయస్థానాలు కూడా 5 ప్రాంతాల్లో అంబేద్కర్ గారికి మేము చేశాం, మీరేం చేశారో చెప్పమండి. ఓకే రైట్, ఓకే మనకి ఎక్కువ సమయం లేదు, మరోసారి క్షుణ్ణంగా దీని మీద డిస్కస్ చేద్దాం. మస్తాన్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు ఇక్కడ ఒకటే, కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఈ రోజు అంబేద్కర్ వెంటబడి ఆయన అట్టయ్యారు, ఆయన్ని అవమానించారు అంటున్నారంటే దానికి ఏంటంటే ఒక వర్గానికి చెందిన ఓట్లు దేశవ్యాప్తంగా ఆకర్షించే ప్రయత్నం చెప్తే ఇంకోటి ఏం కనపడతారు. ఎందుకంటే ఇప్పుడు విఠల్ గారు చెప్పారు, లేదా కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది ఏంటి అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టలేదు చెప్పండి. ఇప్పుడు 3 సార్లు వచ్చారుగా, వీళ్ళు ఎందుకు పెట్టలేదు? వీళ్ళు పెట్టలేదు కదా. వాజ్పేయి గారు పరిపాలించారు, ఇప్పుడు 11 ఏళ్ళు వీళ్ళు కూడా వచ్చి పెట్టలేదుగా. నిజానికి అప్పుడు జరిగింది కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు 1952లో ఫస్ట్ అంటే 1947లో లా మినిస్టర్ గా ఆయన తీసుకున్నారు. 15 మందిలో నెహ్రూ గారితో పాటు లా మినిస్టర్ గా ఉన్నారు. 1952లో ఫస్ట్ మనకి జనరల్ ఎలక్షన్ జరిగాయి పార్లమెంట్కి. జరిగినప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకొని దానిలో నార్త్ ముంబై నుంచి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు నెహ్రూ గారు ఆయన వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. తర్వాత అంటే ఇదంతా మనకు ఆధారం లభించిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత 1954లో బాండారా అని అక్కడే ముంబైకి సమీపంలో మహారాష్ట్రలోనే ఇంకో బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ లో పోటీ చేశారు మళ్ళీ అంబేద్కర్ గారు. దానిలో కూడా ఓడించింది కాంగ్రెస్ పార్టీ. దీనిలో ఎటువంటి ఇదేం లేదు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా దేశానికి ఇంత సేవలు చేశాము, అయినా కూడా మనం ఇట్లా ప్రజల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది, ఎలక్షన్స్ లో ఓడిపోవాల్సి వచ్చింది అనే దీని మీద కొంత మనోవేదనకు కూడా గురయ్యారు. ఆ తర్వాత ఆయన 2-3 ఏళ్లకే పరంపదించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే నేను అమిత్ షా గారు కూడా అంబేద్కర్ అంటున్నారు, అదే చూపులు అంటాం ఏంటి, ఆయన దేవుడు అనే అన్న మాట ఉంది. ఆయన కూడా మీరు అన్నట్టు ఇందాక ఆయన వెనక్కి తీసుకోలేదు, అపాలజీ చెప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీజేపీ అంటుంది. నేనంటే అంబేద్కర్ విషయాన్ని వచ్చినప్పుడు వాళ్ళు కేవలం ఒక ఓటింగ్ ఫ్యాక్టర్ గా చూస్తున్నారు. ఆయన మనకి రాజ్యాంగాన్ని, అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనకు మహోన్నతమైన రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ రోజుకి కూడా 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక మంచి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుంది అంటే ఆ రాజ్యాంగం యొక్క ఇచ్చిన ఇది అనేది మనం గమనించినట్టయితే ఆయన పట్ల వేరే విధంగా కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేయరు.
దాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళ రాజకీయాలు అనేది మానుకోవాలి అంబేద్కర్ గారి గురించి. ఇద్దరు కూడా 2 పార్టీలు అనేది నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ రైట్. ఎక్కువ సమయం లేదు సార్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు విజయవాడలో స్వరాజ్ మైదానంలో ఆల్రెడీ ఒక విగ్రహం ఉంది, అద్భుతంగా ఉంది. కానీ దాన్ని మించింది అమరావతిలో ప్లాన్ చేశారు గత ప్రభుత్వ హయాంలోనే అని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళే అవకాశం, అలాగే ఆ డీటెయిల్స్ ఏమన్నా మీరేమన్నా ఉంటే చెప్తే దీన్ని క్లోజ్ చేద్దాం సార్, మేము కంక్లూడ్ చేద్దాం డిబేట్. వాస్తవంగా అంబేద్కర్ గారు భారతదేశ అందరూ మనిషి అండి. కులమతాలకు అతీతంగా అందరూ అభిమానించే మహానుభావుడు, గొప్ప వ్యక్తి. భారత రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఉండి మస్తానరావు గారు చెప్పినట్టుగా అనేక దేశాల యొక్క చట్టాలు, న్యాయాలన్నీ చదివి దాంట్లో పొందుపరిచిన దానికి ఆయన అధ్యక్షుడిగా ఉండడం చాలా గొప్ప విషయం, గర్వకారణం. దేశ ప్రజలందరూ దాని అందరూ అభిమానించే వ్యక్తి కాదు. కొంతమంది రాను మొదటి నుంచి కూడా పార్టీల వాళ్ళు ఆయన్ని పార్టీలుగా అడ్డు పెట్టుకొని ఆయన చేయటం అనేది బాధ కలిగిస్తూ ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నప్పటికి కూడా అందరూ మనిషి అయినా. ఇంకో విషయం మీరు చెప్పే దానికి వచ్చేటప్పటికి విజయవాడలో మన అక్కడ మైదానంలో బ్రహ్మాండమైనటువంటి విగ్రహం పెద్దది కట్టారు. అది ఒక మనం బ్యారేజ్ మీదకి ఎక్కగానే విజయవాడ ఇతర బ్యారేజ్ మీద ఉండగానే అందరూ కనపడింది. అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా యువత కానీ ఇప్పుడు ఎవరైనా ప్రయాణం చేసేవాడు ఓ అంబేద్కర్ గారు ఆయన స్మరించుకుంటా ఉంటారు. కాబట్టి అమరావతి రాజధానిలో పెట్టాలనేది ఇంకా మాకైతే పూర్తి సమాచారం పర్ఫెక్ట్ గా లేదు. కాబట్టి అటువంటిది ఏదైనా ఉన్నా కూడా మా తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ ఎవరైనా కూడా అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అందరికి కావాల్సినటువంటి వ్యక్తి, అందరూ అభిమానించే వ్యక్తి, ఆరాధించాల్సిన వ్యక్తి. అటువంటి చాలా మంది ఉన్నారు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అభిమానించగలరు. ఆయన కూడా ముఖ్యుడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరు కూడా మేము అనుకునేది ఏంటంటే ఒక్కటే, అందరూ మనిషి కాబట్టి ఎవరు రాజకీయాల్లో ఆయన్ని సులభంగా వాడుకోవాలని చూడొద్దు. భారత జాతికి ఒక ఆణిముత్యం, మన రత్నం, మణిరత్నం ఆయన. అటువంటి వ్యక్తి అందరూ సమానంగా చూద్దాం, తప్పితే రాజకీయాలకు వాడుకోవద్దు అనేది మా ఒక విజ్ఞాపం. ఓకే, విఠల్ గారు క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. ఒక్క మాటే, మేము రాజకీయంగా ఉపయోగించుకోవాలని చేయట్లేదు సార్. కాంగ్రెస్ కూడా మోసం చేయొద్దనే దాని మీదనే మేము చెప్పాం అంతే తప్ప మేమేమి రాజకీయంగా ఉపయోగించుకోవటం కోసంగా చెప్పలేదు. ఇదంతా కూడా అది గమనించండి చాలు. మోసం చేయొద్దని మాత్రమే చెప్తున్నాం. జాయినింగ్ విఠల్ గారు, బాజీ గారు, శ్రీనివాసరావు గారు అండ్ మస్తాన్ గారు. ఇదే వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సిటీ 24/7.